దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము మే నెల 18వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యం ఏమంటే, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము నీతిమంతుల వారి యొక్క పరిస్థితి, నీతిమంతులు పరలోకములో సూర్యుని వలె తేజరిల్లుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. దేవుని వెదకుచున్న ప్రజలను సూర్యుడిలా ప్రకాశింప చేస్తాడని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఎవరిని? దేవుని వెదకుచున్న ప్రజలనే. వాళ్ళే నీతిమంతులు. మనము నిత్యము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ మన సమయాన్నంతయు దేవునితో గడుపుచున్నప్పుడు ప్రభువు వెలుగు మనపై ప్రకాశించి మనము సూర్యుని వలె ప్రకాశింపబడతామని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. కీర్తనకారుడు తన కీర్తనలలో 34వ సంకీర్తన 5వ వచనంలో రాసినటువంటి గొప్ప కీర్తనను మనము గుర్తుకు తెచ్చుకుందాము. అది ఏమంటే, వారు ఆయన తట్టు చూడగా, వారు అనగా ఎవరు? నీతిమంతులు. నీతిమంతులు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఆ నీతిమంతులకు ప్రభు వంక, దేవుని వంక ఒకసారి అలా చూడగానే వాళ్ళకి వెలుగు కలిగినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవునని దావీదు రాజు గానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీతిమంతులైన ప్రజలు ఏది చేసినా సరే అది విజయవంతమవుతుందట. నీతిమంతులను వారి తోటి ప్రజలలో దేవుడు వారిని ప్రకాశింపచేస్తాడట. ఎంత చాలా చాలా ఇంపార్టెంట్ మాట ఇది. నీతిమంతులను వారి తోటి ప్రజలలో దేవుడు వారిని ప్రకాశింప చేస్తాడు. యేసు ప్రభు వారు అంటున్నారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉండును అని ప్రభు చెప్పిన మాటను యోహాను సువార్త 8వ అధ్యాయం 12లో వ్రాయబడి ఉంది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము పాపమునకు సాదృశ్యమైన చీకటిలో పడకుండా ఉండటానికి ప్రభువును వెంబడిస్తూ జీవపు వెలుగును కలిగి ఉందాము. జీవపు వెలుగు మనకి కానీ కలిగి ఉంటే మనం పాపములోకి పడిపోం, ఇక చీకటిలోకి వెళ్ళం, వెలుగులోనే ఉంటాం. మనము క్రీస్తు ప్రభువును వెంబడిస్తూ ఆయన వైపునకు నడిచేవారందరూ నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశిస్తారని దానియేలు ప్రవక్త తన గ్రంథములో 12వ అధ్యాయం 3వ వచనంలో మనము చూస్తున్నాము. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మనము అనేక మందిని క్రీస్తు వైపుకు నడిపించిన ఎడల మనము జ్యోతుల వలె ప్రకాశిస్తామన్న పరిశుద్ధ గ్రంథములోని మాటలను కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలి. మనము నిత్యము మన దృష్టిని దేవునిపై ఉంచాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. అప్పుడు మన జీవితాలు లోకానికి ప్రకాశించే వెలుగు వలె మార్పు చెందుతాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. ప్రభా, నీ యొక్క దివ్యమైన వాక్యాన్ని మేము నిత్యము దేవా మేము ఇలా ధ్యానించుకునే ఇటు గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందులకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభా, మేము ఎల్లప్పుడూ తండ్రి
నీ రాజ్యములో దేవా మేము సూర్యుని వలె మేము తేజరిలుటకు తండ్రి, ఇదిగో తండ్రి, నీ వైపే మేము చూస్తూ నిన్ను ధ్యానించుకుంటూ ప్రభువా నీకు నిత్యము మేము ప్రార్థనలతో మేము గడుపుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.